హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను నువ్వుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఆయిల్ లేకోకుండా మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని చక్కగా నెయ్యిలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను ఫస్ట్ ఒక కప్పుడు వరకు నువ్వులు తీసుకున్నానండి. ఇవి బాగా శుభ్రం చేసేసుకున్నాను. నువ్వుల్లో చిన్న చిన్నగా ఉంటాయండి, నల్ల నల్లగా, వాటిని వేరేసుకోండి. లేకపోతే మనం పొడి వేసుకున్నప్పుడు నోటికి ఎస్పైసీగా తగులుతూ ఉంటుందండి. అందుకే నేను వీటిని బాగా శుభ్రం చేసేసుకుని గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నానండి. నేను ఒక గిన్నె తయారు చేసుకున్నానండి, ఒక గిన్నె వరకు. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, నేను 2 స్పూన్ల వరకు వేరుశనగలు తీసుకున్నానండి. ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు, 5-6 ఎండుమిర్చి అండి, ఒక గుప్పుడు కరివేపాకు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నువ్వుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, నేను ముందు స్టవ్ ఆన్ చేసేసి మూకుడు పెట్టేసానండి. మూకుడు వేడైన తర్వాత మనం ముందుగా వేరుశనగలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆయిల్ యూజ్ చేయట్లేదండి. మనం మంట మీడియంలో పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, వేరుశనగలు అయితే వేగిపోయాయండి. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేయలేదండి. అలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన హెల్త్కి చాలా మంచిదండి నువ్వుల పొడి. ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోయాయండి. వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత నువ్వులు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నువ్వులని మరీ మాడిపోయినా బాగోదండి, లైట్గా ఫ్రై అయితే సరిపోతాయి. ఫ్రెండ్స్, నువ్వులు కూడా వేగిపోయాయండి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఇలా అయితే సరిపోతాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారబెట్టేసుకోవాలండి. చల్లారబెట్టుకున్నాక మిక్సీ వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఫ్రై చేసుకున్న వేరుశనగలని ఇలా పొట్టు తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. తర్వాత చింతపండు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోండి. మనకి పొడి అనేది నిల్వ ఉండాలంటే తడి లేకుండా మనం వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ వేసి చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, మిక్సీ చేసేసాను కదండి. తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోండి. అలాగే ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మీరు సాల్ట్ అయితే ఎంత క్వాంటిటీతో తింటారో మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేను సరిపడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వేడిగా ఉందండి, మిక్సీ పట్టాను కదండి. కొంచెం చల్లారిన తర్వాత మీరు ఒక సీసాలోకి వేసేసుకోండి. ఫ్రెండ్స్, నేను చేసిన నువ్వుల పొడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.